అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళ్తామన్నారు ఎంపీ కవిత. లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి ఆమె నివాళులర్పించారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ ఏడాది పార్లమెంట్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి తరపున ఏడాది పాటు అంబేద్కర్ వేడుకలు జరుపుతామన్నారు ఎంపీ కవిత. ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే దీక్షలు చేసినటువంటి పరిస్థితి నుండి ఇవాళ అడగకుండానే దళితుల ఆత్మగౌరవాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తుకు మన సీఎం గారు నిలబెట్టబోతా ఉన్నారు. మరి అటువంటి స్థితికి ఇవాళ తెలంగాణ చేరుకున్నదంటే నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి చిరకాలం వర్ధిల్లుతుందనేటటువంటి విశ్వాసం నాకున్నది. మరి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా సంవత్సరం పొడవునా ఉత్సవాలు చేయడం కాదు, అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా భారతదేశ మహిళలను గౌరవిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుని ఈ సంవత్సరం ఆయనకు ఒక నివాళిలాగా మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టవలసిందిగా మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం పొడుగునా కూడా తెలంగాణ జాగృతి తరఫున మహిళల అభ్యున్నతి కోసం ప్రతి జిల్లాలో కూడా మేము ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఈ సంవత్సరం మొత్తం ఈ ఏప్రిల్ 14 నుండి వచ్చే ఏప్రిల్ 14 వరకు కూడా జాగృతి ఆధ్వర్యంలో సంవత్సరం పొడుగునా ముఖ్యంగా మహిళల అభ్యున్నతి కోసం జరిగేటటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రం సాధించడానికి చిన్న రాష్ట్రాల స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారి యొక్క స్ఫూర్తి మరి చిరకాలం తెలంగాణలో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.